సుప్రీంకోర్టు కాదు అంతర్జాతీయ న్యాయస్థానానికి వెళ్ళిన ఫిరాయింపుల్ని న్యాయ వ్యవస్థను ప్రోత్సహిస్తుందా? లేకపోతే కనుక వేరే వ్యవస్థలు ఎవరైనా ప్రోత్సహించవచ్చా? నిన్న విజయ్కి దినకరన్ వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే కామరాజ్ మద్దతు ఇచ్చినట్టు ప్రకటించారు. అయితే దినకరన్ వెళ్ళి మేమేమి అట్లాగేం లేదు, డూప్లికేట్ కాగితాలు సృష్టిస్తున్నారు, జిరాక్సులు పెడుతున్నారు, ఒరిజినల్గా మేమైతే పళనిస్వామి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారో లెటర్ వెళ్ళి గవర్నర్కి ఇచ్చాడు. అయితే ఆ తర్వాత టీవీకి ఏం చేసింది, వీళ్ళ ఎమ్మెల్యే సంతకం పెడుతున్న ఒక లెటర్ని రిలీజ్ చేసింది. వెరీ గుడ్, అది చూస్తే చాలు వాస్తవంగా విజయ్ని పిలవకుండా ఆపడానికి. ఎందుకంటే ఎవరైనా లెటర్ మద్దతు అనేటటువంటిది నీట్గా కూర్చుని టైప్ చేసుకుని దాని మీద నా సంతకం పెట్టి షేక్ హ్యాండ్ ఇచ్చుకుని ఒక చోట చేస్తారు, మన కమ్యూనిస్టులు ఇచ్చినటువంటిది. అలా కాకుండా ఒక కారులో చీకట్లో కూర్చుని సంతకం పెడుతున్నాడు ఆయన. అంటే ఏంటి, ఆయన బ్లాక్మెయిల్ చేసినో ప్రలోభ పెట్టినో తీసుకున్నట్టు. ఎందుకని యడ్యూరప్ప విషయంలోనైనా, వాజ్పేయి విషయంలోనైనా, మహారాష్ట్ర విషయంలోనైనా కోర్టులు జోక్యం చేసుకుని మీరు ఎక్కువ టైం చేయడానికి వీల్లేదన్నవి ఏంటి అంటే ఫిరాయింపులకి ప్రోత్సహించకూడదు అన్నాడు. ఇక్కడ ఫిరాయింపులు ప్రోత్సహించడం, ఇప్పుడు చాలామంది చెప్పేది ఏంది, సభలో అనుమతించు, సభలో ఒప్పించు, సభలో పెట్టించు అంటారు. సభలో పెట్టడం ఇట్ సెల్ఫ్ ఫిరాయింపులు ప్రోత్సహించడం కదా. ఫిరాయింపులు ప్రోత్సహించకూడదనినే కదా రాజ్యాంగం చెప్తోంది. కోర్టుకెళ్ళిన అదే కదా జరిగేటటువంటిది. అంటే ఇక్కడ ఫిరాయింపులు అనేటటువంటి పాయింట్ని జాగ్రత్తగా డైవర్ట్ చేసేటటువంటి యాక్టివిటీ అయితే నడుస్తుంది. అట్ ద సేమ్ టైము ఆ విజువల్ని చూపెట్టి డిఎంకే కానీ ఏఐఏడిఎంకే కానీ క్లెయిమ్ చేయొచ్చు కావాలనుకుంటే, గవర్నమెంట్ మేము ఫాన్ చేస్తాం, వాళ్ళు ఫిరాయింపులు ప్రోత్సహిస్తున్నారు, వీళ్ళిద్దరు కలిసిపోయి చేస్తారు. కాకపోతే జనం చీకొడతారు, టూ అంటారు. ఎందుకంటే విజయ్కి 107 సీట్లు అంటే 108, ఇందులో 1-2 చోట్ల ఆయనే గెలిచాడు కాబట్టి పోను ఇంకొక 72 సీట్లలో సెకండ్ ప్లేస్కి వచ్చాడు. ఆ స్థాయిలో ప్రజాదరణ ఉంది. వీ షుడ్ యాక్సెప్ట్ ఇట్.